కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ప్రకటించాలని జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో రైల్వే కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు నరేష్ పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంకై ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లాలో ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ డివిజన్ పరిధిలో రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల వద్ద సమ్మె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని పరిరక్షించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000గా ప్రకటించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, అసంఘటిత రంగ కార్మికులకు పీఎఫ్ఈఎస్ఏ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పారిశ్రామిక ప్రమాదాలను అరికట్టాలని తదితర డిమాండ్ల సాధన కోసం కార్మిక వర్గం సమ్మెను విజయవంతం చేయాలన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ ఎన్నో పోరాటాలు త్యాగాలతోటి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 చట్టాలుగా మార్చి దాన్ని 29ని 4 కోడ్లుగా మార్చి కార్మికులను పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ కార్మికులు బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధానాలు స్వస్తి పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 9న నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎస్సీసీడబ్ల్యూయూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేశం, నాయకులు ఎన్ రాజేందర్, ఎస్ ప్రసాద్, గడిరాజు, ఎస్ కృష్ణ, కనకయ్య, వెంకటేష్, గాజుల రమేష్, బూడరపు సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.